నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. అసలు ఆంధ్రప్రదేశ్లో సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయా? ఇప్పటికే దాదాపు 77 మున్సిపాలిటీలు ఖాళీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 23 మున్సిపాలిటీలు గతంలో ఎన్నికలు నిర్వహించగా ఈసారి కూడా కోర్టు కేసులో పెండింగ్ లో ఉన్నటువంటి మనం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం సకాలంలో ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ ఉంటుందా లేదా అనేటువంటి సందిగ్ధత వైపు అడుగులు వేస్తుంది. అసలు ఏపీలో స్థానిక సమరం ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇదే అంశంపైన విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఇవి కాకుండా పదవీ కాలం పూర్తయినటువంటి మున్సిపాలిటీ, నవంబర్కి కొన్ని మున్సిపాలిటీల పదవీ కాలం కంప్లీట్ అవుతుంది. అసలు సకాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి? 23 కోర్టు కేసులు ఉన్నాయి సార్. 23 నవంబర్ ఎండింగ్కి అవుతాయి. 77 అనుకుంటాను ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి. అక్టోబర్ ఎండింగ్ లోపల కనుక ఎలక్షన్స్ పెట్టకపోతే మనకు రావాల్సిన పంచాయతీకి రావాల్సిన 28,000 కోట్ల నిధులు అవి ఆగిపోతాయి. ఈ దరిద్రానికి తోడు ఎస్ఐఆర్ నాకు తెలిసి అక్టోబర్ దాకా కంప్లీట్ అయ్యలేదు. కొత్త ఎలక్షన్ ఓటర్ లిస్ట్తో అవుతుందా, పాత ఎలక్షన్ ఓటర్ లిస్ట్తో అవుతుందా, ఒక అంబిగ్యూటీ. ఈ మధ్యలో తలాతోక లేకుండా బీసీ రిజర్వేషన్ నోటుకు వచ్చిన మాట చెప్పిన చంద్రబాబు నాయుడు గారిది కోర్టుకి వెళ్లకుండా ఎవడు ఉండడు. కోర్టు అక్షంతలు అనే నేపథ్యంలో కర్మకాయలు డిలే అయితే ఇదంతా ఒక ఎత్తి అయితే చంద్రబాబు గారి ట్రాక్ రికార్డులో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టిన ఉదంతా లేవు. సో ఇవన్నీ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో జరిగే అవుట్కమ్ మీద కనుక నిజంగా ఎవరైనా విశ్లేషకుడో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు మాట్లాడితే రాష్ట్రానికి ఫైనాన్షియల్గా పెనుభారం సంతరించుకోబోతుంది అన్నది మాత్రం తథ్యం. ఓకే. సో ఒకవేళ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంతా ఒక ఎత్తి అయితే ఒకవేళ ఆయన స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెడితే మాత్రం ఈ ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే దగ్గర 90 మంది ఎమ్మెల్యేలది రెడ్ జోన్లో కూటమికి సంబంధించిన వాళ్ళది క్లియర్గా కనబడుతున్నాయి. ఓకే. మొన్న గడప గడప ప్రోగ్రాంకి ప్రేమాలకు తెగించి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలకి అందరికీ ప్రజలు ఆడతపల్లెల పక్షంతాలు ఉన్నాయి. సంక్షేమ పథకాల విషయంలో నిలదీసి అడుగుతున్నారు. రైల్వే రోడ్లు, ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలు, అలాగే మీరు ఏ సెక్టర్ తీసుకున్నా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ కానీ, అంటే ఇది బీసీలకి వాళ్ళకి ఇస్తానన్న పెన్షన్ కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నల కింద ఈ ప్రభుత్వానికి పెనుభారంగా మారిన తర్వాత సమాధానం ప్రజలు లోకల్ బాడీస్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో మనందరికన్నా ఎక్కువ చంద్రబాబు గారికి తెలుసు. సో ఈ నేపథ్యంలో ఆయన లోకల్ బాడీస్ పెడతారా పెట్టరా అన్నది ఇంకొక హైపోతుంది ఈరోజు. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సక్రమమైన టైంలో వస్తాయి రాదా, ఇంక్లూడింగ్ లోకల్ బాడీస్ లైక్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే దగ్గర 3 లక్షల చిల్లర రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఓకే. సక్రమమైన రూపంలో వివిధ రూపాల్లో అవి ఏవి వస్తాయి రావో నాకైతే డౌట్. వాళ్ళు ఏదైనా వంక పెట్టి ఎలా గోడ్రాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు చాలా శ్రద్ధహస్తులు. అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి ఒకవేళ ఆలస్యమైన కూటమిలో ఉన్నదే పెద్ద శాపం అండి ఆంధ్రప్రదేశ్కి. మీరు మాట చెప్తున్నాను, గతంలో చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూడండి, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చూడండి. ప్రాథమిక అంచనాలు గ్రాంట్ రూపంలో దగ్గర ఈ 2 ఏళ్ళలో 68,000 కోట్ల పైచీలకు దగ్గరితే కనీసం 20 crores కూడా రాలేదు గ్రాంట్ల రూపంలో. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 90,000 కోట్ల పైచీలకు గ్రాంట్లు వచ్చాయి. ఏంటి ఫస్ట్ 14 to 19 కూడా గ్రాంట్లు ఎంత వచ్చేసి తీసి మాట్లాడవచ్చు. లాస్ట్ 2 ఏళ్ళు జుట్లు పీకులు కొట్టుకు చచ్చారు. సో అవుట్కమ్ గ్రాంట్లే రాలేదు. ఓవరాల్గా 14 to 19 కూడా గ్రాంట్లు మీరు ఒకసారి గూగుల్ కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది ఫిగర్. ఓవరాల్గా రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు ఒరిగేది ఎప్పుడు ఉండదు. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దమ్ముడికి పనికిరాని బీజేపీ రాష్ట్రాలకని. మీరు అది ఎవరు గ్రహించరు. పుట్టుకతో వీళ్ళందరూ హిందువులైనా అటు చెప్పిన మాట విని అవునా హిందువులు అని గిల్లుకుని చూసుకుని హిందువుల కోసం ఓటేయాలనుకుంటారు. సార్ మీరు అన్నట్టుగా ట్రాక్ రికార్డ్లో లేదు కాబట్టి ఈసారి ఎలాగైనా దాన్ని క్రాస్ చేద్దామని ఎలక్షన్స్కి వెళ్ళిన బీసీ రిజర్వేషన్ పెద్ద సమస్యగా మారుతుంది. అదే కదండి పెద్ద పెనుభారం. ఈయన చెప్పినట్టు అది 24-27% మధ్యలో పెట్టుకోకుండా అది ఎప్పుడైతే 34% అన్నారో జరగని పని. అంటే తెలియకుండానే పెట్టు ఉంటారు. తెలిసేనండి, తెలిసి తమాషా ఇది ఎవరికి ఆపడ. మనకైతే తెలియకపోవచ్చు, చిన్నపిల్లలు అనుకోవచ్చు. ఆయనకున్న అనుభవం ముందు మనం ఎంతండి. అంత అపార అనుభవం ఉన్నాడు. ప్రతివాడు కోర్టుకు వెళ్తారన్న విషయం తెలిసి అదైతే జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ అవాండాలు మోయడానికి తప్ప ఆ స్టేట్మెంట్ ఇంక దేనికి పనికి వస్తాయి. నాటోడు మీరోడు కేసు వేస్తారు కదా, వేయకుండా ఎందుకుంటారు. 50% క్రాస్ అవుతుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు గైడ్లైన్స్ వాడికి వర్తించవా? ఇవన్నీ కేటగిరీలుగా చెప్పిన ఉదంతాలు ఉన్నాయి కదా. చెన్నై కోర్టుకి సంబంధించిన విషయంలో చెన్నై రిజర్వేషన్స్ మేము కూడా చేసుకుంటాం అంటే ఎవరికే గ్రాంట్లు ఇచ్చేసారు. నెగిజిన్ ప్యాస్ట్లు తెలంగాణకే కదండి. ఆ వెసులుబాటు కూడా ఇవ్వలేదు కదా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రాతిపదిక మీద వెళ్తే ఏమైంది? వీళ్ళు చేయవలసిన పని అయితే బీసీలకి ఎంతమందికి ఇస్తారో చెప్పన్నాడు సార్, చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీకి హైయెస్ట్ ప్రయారిటైజేషన్ మా పార్టీల తరఫున more than 65% ఇస్తామని చెప్పమన్నట్టు చూద్దాం. అబౌవ్ 50% ఇస్తామని చెప్పమన్నట్టు చూద్దాం. ఈ లోకల్ బాడీస్లో 33% ఉమెన్ రిజర్వేషనే ఉంది, ఇంప్లిమెంట్ అయ్యి ఉన్నాయి స్టేట్స్లో, చాలా స్టేట్స్లో. ఇవన్నీ కొత్తగా ఎరికథలు చెప్తే అలాగే
సరే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మనం చూసినప్పుడు పదవీ కాలం కంప్లీట్ అవ్వడానికి వారం రోజులు నెల రోజుల ముందే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు లోకల్ బాడీస్ మీద అంత నిర్లక్ష్యం ముందు నుంచి కూడా? అది డిస్క్రిప్షన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ మీద ఉంటుంది సార్. దానికి యాజ్ పర్ ప్రియాంబుల్ వెళ్తే వెళ్ళలేదు. నియామసాని గారు ఉన్నప్పుడే కండక్ట్ చేసేయాలి. అది ఆపుకున్నప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ చూస్తున్నాం కదా పరిణామాలు. సో ఓవరాల్గా మనసా వాచా కర్మ చేద్దామని ఉన్నప్పుడు అవరోధాలను అధిగమించడంలో ప్రభుత్వానికి మించిన ఆల్టర్నేటివ్స్ ఎవరి దగ్గర ఉండవు. కానీ మనసా వాచా కర్మ అది అనుకోకపోతే ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్ళిపోతే గవర్నమెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపించేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? అంటే ఏమేమి ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండొచ్చు? అంటే యాంటీ ఇంకంబెన్సీ 2 years లోనే ఎస్టాబ్లిష్ అయ్యి కనబడుతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం మీకు జ్ఞాపకం ఉందా? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒక 2 years బిఫోరే జరిగింది. ఏమైంది దాని పర్యవసానం? 118 నియోజకవర్గాలు ప్రభావితం చేసిన ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ 154 స్థానంలో 4 కిలోలు ఓడిపోయింది. చెప్పకుందా మీకు? సో అదే పరిస్థితి ఇప్పుడు అట్రిబ్యూట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ప్రజల్లో బడబాగ్నిలో ఉంది ప్రభుత్వ వ్యతిరేకత. ఎక్కడ కనిపించకుండా కనపట్లేదా అని చెప్పి మనకెవరికి కనిపిస్తున్నాయి కానీ ఆయనకి కనబట్లేదా అని వేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాడు. సో ఇది వైసీపీకి ఎలా అనుకూలంగా ఉండే ఛాన్స్? ఇంకొక ఆల్టర్నేటివ్ లేదండి. వీళ్ళు ముగ్గురు ఒక దేడి మీదే ఉన్నారు కదా. ఇప్పుడు జనసేన బీజేపీ అండ్ తెలుగుదేశం కలిసే ఉన్నాయి కాబట్టి అవుట్ డెఫినెట్ గా ప్రభుత్వ వ్యతిరేకత కింద చూస్తారు. ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతా అపోజిషన్కి ట్రయల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. రెండోది ఇక్కడ మీకు లోకల్ బాడీస్లో ఇంకొక పెద్ద అనీవెన్ తలకాయ నొప్పి ఏంటంటే స్థానికంగా జనసేనకి బీజేపీకి తెలుగుదేశంకి పట్టులోని నియోజకవర్గాల్లో ఈ సీట్ల పంపకంలో కనుక తేడాలు జరిగాయి అనుకోండి, అదొక రిఫ్లెక్షన్ కదా. ఓకే, అర్థమవుతుంది. ఏదో ఇప్పుడు పార్టీల పెద్దోళ్ళు అందరూ కూర్చొని మాడేసుకొని నీకు 10-15 వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పనికిరాని వాళ్ళకి 55%, మేము 80% అనుకుని వెళ్ళారు అనుకోండి. ఆ 15% దగ్గర కన్నా 15%లో తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ మిగిలిన 80%లో జనసేన ప్రభావితం చేసిన కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఈ లోకల్ బాడీసే కదా సార్. కౌన్సిలర్ సామాజిక వర్గ పరంగా లేదంటే అక్కడ లోకల్లో అతనికి ఉన్న ఇంపార్టెన్స్ మీద ఎలక్షన్స్ ర్యాలీ అవుతాయి కదా. వాడెవరికో మండిపోయి ఇండిపెండెంట్ వేసిన ఓటు బ్యాంక్ చేయడానికి ప్రాబిలిటీస్ మళ్ళీ కూటమికే ఉంది. ఓకే, వాళ్ళకి బాధ లేదు కదా, పొత్తు లేదు. వైసీపీతో ఒకటి నిలబడతారు. ఇది జనసేనతో ఒకటి నిలబడవచ్చు, తెలుగుదేశంతో ఒకటి నిలబడవచ్చు, లేదా రెబల్ కింద నిలబడిపోవచ్చు. ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయి? ప్రభుత్వ వ్యతిరేకత కదా. ఇది తలకాయ నొప్పులు కూర తెచ్చుకున్నట్టు ఉంటుంది. వీటిలన్నింటినీ అధిగమించడానికి చంద్రబాబు గారు ఎలాంటి స్ట్రాటజీలు వేస్తారంటే ఊరుకున్నంత ఉత్తమం బోడుకున్నంత సుఖం లేదని ఎలక్షన్ పెట్టడం మనిషి కూర్చుంటారు. అంటే వీళ్ళు ఈ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఎలా చేసుకోగలుగుతారు? అంటే ఇంత టైట్ షెడ్యూల్. ఇప్పుడు అదేం టైట్ స్కెడ్యూల్ ఉండదు సార్. పవన్ కళ్యాణ్ ఏదైనా అంత అయితే ఓకే అంటాడు. అలా సినిమాలో చూడాడు ఉండేవాడు, చనిపోయాడు ఆయన కొండవలస, అయితే ఓకే అంటాడు. చూడాలి ఇంకేదో మెటాయి పెడతారో ఆ మెటాయికి ఓకే అంటాడు, అంతకన్నా ఇంకేట్లేదు. ఆయనకి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ మీద పట్టలేదండి. పార్టీ నిర్మించుకోలేదు. ఏ నాయకుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆయనకి అర్థమైనా అర్థం కానట్టు ఉంటాడు ఆ పవన్ కళ్యాణ్. సో అడ్వాంటేజ్ ఎవరికి? చంద్రబాబు గారికి కదా. అంటే అంత సంస్థాగతంగా బలోపేతం అవ్వడానికి ఇదే మంచి సమయం కదా లోకల్ బాడీ ఎలక్షన్. ఇప్పుడు ఒకటండి, నేను ఒక విశ్లేషణలో చెప్పాను, మీకు ఇంట్లో గులాబీ చెట్టు ఉంటుంది అనుకోండి, పక్కింటి అడుగుతాడు నాకు ఒక చిన్న మొక్క అంటుకట్టిస్తావా అని. సరే అని చెప్పి మీ అమ్మగారు చిన్న అంటుకట్టి మొక్క ఇచ్చారు అనుకోండి. అది తింపి ఓ దగ్గర వేస్తే దానికి ఎన్ని వస్తాయి పూలు? 175 నియోజకవర్గాలు వాళ్ళకి ఇచ్చిన 21 అంటే దగ్గర 13%. ఇప్పుడు వాళ్ళు 15% ఇస్తారంటే పెరిగినట్టే కదా గ్రాఫ్. అంటే మేము దానికంటే ఎక్కువ పెరిగామంటున్నారు కదా. అదే ముందు మొదలదానికి దిక్కులైతే కడదానికి కళ్యాణం అట్టవాడు వెనక. అలాగే వీళ్ళ పరిస్థితి వీళ్ళకి మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసండి అంతకన్నా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో చూద్దాం, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి అతిపెద్ద క్వశ్చన్ అయితే ఈ ప్రశ్నకు చాలా ఛాలెంజెస్ కనబడుతున్నాయి. బీసీ రిజర్వేషన్లైనా, సీట్ల పంపకాలైనా, ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులైనా. చూద్దాం మొత్తాన్ని అధిగమించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.